అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ఆ సినిమా డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ పెద్దమ్మ గుడి దగ్గర ఆఫీస్ పేరొద్దు వెళ్తే సార్ కార్ పార్క్ చేశాను. వెళ్తే కింద వాడు వాచ్మెన్ ఉన్నాడు, నేపాళాడు బీహారీ హిందీ మా వాటి నేను ఎవరో తెలియదు. డైరెక్టర్ సాబ్ నయ్యి అన్నాడు. ఆప్ కౌన్ అన్నాడు. ఆర్టిస్ట్ మరి ఇమీడియట్గా తీసి ఇలా చూపెట్టా. అచ్చా తుమ్ యాక్టర్ ఆర్టిస్ట్ సినిమా మే కామ్ కర్తే జావ్ అన్నాడు. సో లోపలికి వెళ్తే కింద అందరిని పిల్లలందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నారు. వెళ్ళా ఓ అబ్బాయి వచ్చాడు, అసోసియేట్ డైరెక్టర్ అనమాట. సరే చెప్పండి అన్నాడు. బ్రదర్ నా పేరు తిరుపతి ప్రకాష్. తెలుసండి వెళ్ళి డైరెక్టర్ గారు కలుద్దాం. డైరెక్టర్ గారు లేరండి, బయటికి వెళ్ళారు. మీరు కాస్టింగ్ డైరెక్టర్ కలవండి. ఫస్ట్ టైం నేను కాస్టింగ్ డైరెక్టర్ అనేది వెంటనే అంటే కాస్టింగ్ డైరెక్టర్ అంటే ఏంటి అన్న. కాస్టింగ్ అనేది ఆర్టిస్ట్ సెలెక్ట్ చేస్తాడు. కాస్టింగ్ అంటే మామూలు నాకు తెలిసిన కో డైరెక్టర్ కూడా అప్పుడు కో డైరెక్టర్ ఎలా ఉండేవాళ్ళు, 10 ఫోటోలు 20 ఫోటోలు తీసుకొని డైరెక్టర్ గారు తిరుపతి ప్రకాష్, వేణుమాధవ్, గణేష్ ఇలా చెప్తే ఆయన రాసుకునేవాడు. కాస్టింగ్ డైరెక్టర్ కలవండి అని. ఎక్కడంటే లోపల అబ్బాయి షూట్ చేస్తున్నాడు. బ్రదర్ చెప్పండి అన్నాడు. అంటే నేను తిరుపతి ప్రకాష్. చెప్పండి వెళ్ళి డైరెక్టర్ గారు కలుద్దాం, నేను ఆర్టిస్ట్ అండి. సరే మీ ఫొటోస్ పంపించండి నాకు అన్నాడు. ఓకే ఇప్పటికి బాగా ఫొటోస్ పంపించి నేను చేసిన యాక్ట్స్ ఇవి కూడా యూట్యూబ్లో ఉంటాయంటే లింకులు పెట్టండి సార్ నాకు అన్నాడు. ఫొటోస్ ఒక గోడ దగ్గర నిలబెట్టి 4-5 ఫోటోలు తీసుకున్నాడు. అవి సార్ నంబర్ అడిగాను, నంబర్ ఇచ్చాడు. అప్పటికప్పుడే యూట్యూబ్లో పాత సినిమాలు ఒక 4-5 లింక్ పెట్టారు. కో డైరెక్టర్ లేదు సార్, కో డైరెక్టర్ బిజీ అండి. చెప్పండి డైరెక్టర్ గారు లేదు సార్, ఆయన హీరో గారి దగ్గరికి స్టోరీ డిస్కషన్కి వెళ్ళారు. నిజమే, బట్ కారు కనపడింది నాకు. సరే కంపెనీ కార్లో వెళ్ళారో లేకపోతే ఒక 10 నిమిషాలు ఉన్నా బయటికి వస్తూ ఇలా వాడు నేను బయటికి రాగా ఇట్లా గేట్ వేస్తుంది. ఎందుకు ఇటు వెనక్కి తిరిగితే ఆ సినిమా డైరెక్టరు రైటర్ ఇద్దరు పోటీగా మాట్లాడుతున్నారు. వచ్చేసా ఇంకా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళా. ఏమనిపించింది అంటే ఇప్పుడు డైరెక్టర్స్ హీరోస్ అంతా మన వాళ్ళే అనుకోని మంచి వాళ్ళే, కానీ ఇప్పుడు ఒక దిక్కుమాల సంత ఒకటి వచ్చింది, థర్డ్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళ వల్లే ఇంత గ్యాప్ పెరిగింది ఆర్టిస్టులకి, హీరోస్ కి, డైరెక్టర్స్ కి అని చెప్పుకోవచ్చా? పూర్వం అంటే నేను చెప్పేది ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళకి ఈ కారవెన్లు ఇవి రానప్పుడు చిరంజీవి గారు కూడా అందరికి ఇలా టేబుల్ వేసేవాడు. సెటప్ హీరో దగ్గర హీరోయిన్, మెయిన్ ఆర్టిస్టులు ఇలా ఇక్కడ కూర్చునేవాళ్ళు. ఆ పక్కనే కొంచెం దూరంలో కో డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్, వాళ్ళు మిగతా వాళ్ళు ఆర్టిస్టులు ఇలా సెటప్. ఇప్పుడు కారవెన్ లేవు. నాకు తెలిసి నేను కారవెన్ చూసింది మాస్టర్ సినిమా అప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి గారికి అప్పుడే వచ్చింది. బాంబే నుండి తెప్పించారు. ఎప్పుడు ఆయన కారవెన్లో కూర్చునేవాడు కాదండి. చెట్లు ఇలాగే చీరలు వేసుకొని కూర్చోవాడు, పిలిచేవాళ్ళు, అక్కడ ఆయనతో పాటు భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు కారవెన్లో వచ్చినాక బ్రేక్ అనగానే ఎవరు కార్లో వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు వ్యాన్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అటాచ్మెంట్ దూరం అయింది. మీరు క్యారవాన్ లో ఉండి చేసే సినిమాలు చాలా ఉన్నాయి కదా. అదే నేను చెప్తుంది. ఇప్పుడు నేను ఒక్కడే బయట కూర్చుని ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు రోషన్, నువ్వు నేను బయట కూర్చొని తిన్నాడు. ఎవరు కూడా అడిగిపోతే నేను ఒక్కడే కూర్చొని పిచ్చర్లాగా ఒక్కడే కూర్చొని తినాలి. తినలేదు అనుకో రేపటి బండి కట్ చేస్తారు, నేను బయట ఉంటాడు ఇంకెత్తుకొని. ఇలా పోటీగా చూసిన డైరెక్టర్ ని పిలిచి హాయ్ అన్న చెప్పారా? ఇందా చెప్పాను చూడు, మనకు వస్తుంది అన్నది వస్తుంది, రాదన్నది రాదు. నేను హాయ్ అన్నాను అనుకో, ఆయన చూసి కూడా ఒక్కంత చూసి తల తిప్పేసుకున్నాడు అనుకో ఇంకా బాధేస్తుంది. ఇవాళ పెద్ద డైరెక్టర్లు, ఇవాళ ఉన్న డైరెక్టర్లు వీళ్ళందరూ మా గురువుల దగ్గర నేను చేసిన డైరెక్టర్, కో డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు, నేను తెలియని వాళ్ళు ఎవరు కాదు. ఒక రైటర్ ఒక డైరెక్టర్ అయ్యాడు అనుకో, అప్పుడు ఈవి గారి దగ్గర ఒక కో డైరెక్టర్ వర్క్ చేసినాడు. అవును అంతే కదా, వినాయక్ గారి దగ్గర అందరి దగ్గర నా గురించి రాసే ఉంటాడుగా. నేను అదే అనుకుంటా. అప్పుడు నా గురించి క్యారెక్టర్ ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఒకసారి అనిపిస్తుంది తెలుసా, సినిమా చూస్తుంటే ఏదో చిన్న సీన్ కనిపిస్తుంది, దీన్ని కూడా పని చేయమా నేను, ఈ వేషం కూడా ఎస్ఆర్ అన్నాడు మూడు కానిస్టేబుల్. ఈ ఎస్ఆర్ కూడా ఇంకోటి విషయం చెప్తా, నా టైం బాగుండి నేను ఆ డైరెక్టర్ని కలిశాను అనుకో, సార్ ఏదో ప్రకాష్ గారు మీరు పెద్ద పెద్ద సినిమాలు చేశారు, పెద్ద హీరోలతో చేశారు, మరి చిన్న క్యారెక్టర్ ఏం చేస్తారు? చిన్న క్యారెక్టర్ ఇవ్వరు,
చిన్న క్యారెక్టర్ ఇస్తే నామోషి, పెద్ద క్యారెక్టర్ ఇవ్వరు. ఇన్ని సినిమాలు చేశారు ప్రకాష్. 2-3 సినిమాలు, 2 సీన్లు 3 సీన్లు సార్ అదే ఇవ్వండి. నాకు బాగోదండి, మంచిది ఇస్తా. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అసలు అంటే డిప్రెషన్ అంటే బాధ ఎప్పుడన్నా అనిపిస్తుంది. అరే మా డైరెక్టర్లు కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది సినిమాలు పెద్దవాళ్ళు అయిపోయారు. సినిమా వాళ్ళు ఏంటంటే మనం ఇలా ఉండేది కాదు కదా. ఇప్పుడు రేవంగారు గారు ఉన్నారు, సినిమాలు ఈవి సత్యనారాయణ గారు పోయారు, సుబ్బయ్య గారు పెద్ద, కృష్ణారెడ్డి గారు సినిమాలు లేవు, రవిరాజ్ పిన్శెట్టి గారు ఆయన లేరు. ఒక్క బోయపాటి గారు మాత్రం ఒకసారి ఆఫీస్కి వెళ్ళారు. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా చెప్పారు, ఓపెన్గా చెప్పారు. నేను అదే అంట, ప్రకాష్ సినిమాలో కామెడీ లేదు, మొత్తం యాక్షన్. ఏమాత్రం అవకాశం వస్తే ఏమాత్రం ఇస్తాను. నువ్వు నాకు వేషం ఇవ్వద్దు, ఒక 2 నిమిషాలు మాట్లాడితే చాలు. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు డైరెక్టరు, నేను కలుద్దాం, నాకు ఒక చిన్న లోపల ఏదైనా క్యారెక్టర్ ఉందేమో, ఇస్తాడేమో. ఆ క్యారెక్టర్ ఉండదు అసలు, నాకు తగ్గ క్యారెక్టర్ ఉండదు అనుకున్నాం. అదేదో నేను వెళ్ళి ఆ కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ కనపడి చూసి ఎట్లా వచ్చారంటే, ప్రకాష్ గారు, ప్రకాష్ ఏం లేదండి క్యారెక్టర్స్, నెక్స్ట్ టైం చూద్దామన్నా. ఓహో, అసలు ఇంటర్వ్యూ దొరకదు, డైరెక్టర్ గారు కలవడానికే అవ్వదు. ఇప్పుడంతా డైరెక్టర్లు బయట దేశంలో రాసుకుంటున్నారు, స్టార్ హోటల్స్లో ఉంటున్నారు, ఏ హోటల్లో ఉంటున్నారో తెలియదు. అంత ఇప్పుడు డైరెక్టర్ని కలవాలంటే పెద్ద హీరోయిన్ అయినా ఉండాలి, పెద్ద ఆర్టిస్ట్ అయినా ఉండాలి, పెద్ద కమెడియన్ అయినా ఉండాలి. ఇప్పుడు పెద్ద కమెడియన్స్ ఉన్నారు అసలు, నీకే తెలియాలి. కామెడీకి స్కోప్ ఉంది అసలు ఇప్పుడు? అసలు కామెడీ ఉంది, ఒక 4 సీన్లు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడమే నేను కమెడియన్ అని చెప్పేసి, వాళ్ళు చేసే కామెడీ సీన్స్ ఎన్ని ఉంటాయి దాంట్లో, ఆ సినిమాలో వేల మీద లెక్కేసుకోవచ్చు. అవి గోల్డెన్ డేస్ బాస్, గోల్డెన్ డేస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.